హాయ్, అందరికీ నమస్తే. నేను ఈరోజు టమాటా పచ్చడి అయితే చేయబోతున్నాను. పర్ఫెక్ట్ కొలతలతో ఎక్కువ రోజు నిల్వ ఉండేలాగా ఈరోజు టమాటా పచ్చడి అయితే రెడీ చేసుకుంటున్నా. ఒక్కసారి మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా ఎర్రటి టమాటా పండ్లు 1 kg తీసుకోవాలి. నీట్గా శుభ్రంగా కడుక్కొని ఒట్టి బట్టతో అంటే వాటర్ లేకుండా టమాటా పండుని నీట్గా తుడిచి పక్కకు పెట్టుకోవాలి. వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పచ్చడి. అలా నీట్గా వాష్ చేసుకొని పొడిగుడ్డతో తుడిచి పక్కకు పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా నీట్గా ఇందులో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఎటువంటి ఆయిల్ వేయకుండా టమాటా పండు చితికిపోవాలి, చాలా మెత్తగా చితికిపోవాలి. అలా అయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. దీంతోపాటు 100 గ్రాములు చింతపండు వేసుకొని దగ్గరికి మెత్తగా ఉడికించుకోవాలి. అయితే పూర్తిగా ఉడికిన తర్వాత ఈ వీడియోలో మీకు ఎలా అయితే కనబడుతుందో అలా పూర్తిగా ఉడికిపోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అదరాబదరగా ఉడకబెట్టుకొని ఇలా పచ్చడి నిల్వ ఉండట్లేదని చెప్తున్నారు. అయితే నాకు తెలిసినంత వరకు అయితే అంటే నేను కూడా ఒక చూస్ చేస్తున్నాను కాబట్టి వీడియో, నాకు తెలిసిన వాళ్ళైతే పూర్తిగా మెత్తగా చితికిపోవాలి అని చెప్పారు. ఇందులో కనిపించినట్టు ఇలాగ మెత్తగా నీటికి చింతపండు టమాటాలు నీటికి చితికిపోయేంత వరకు మీరు మగ్గించుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూన్ పసుపు, 1 గడ్డ ఎల్లిపాయలు, అలాగే 100 గ్రాముల కారం, 70 గ్రాముల సాల్ట్, 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ ఆవుపిండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మీరు దాంట్లో ఏదైనా కారం ఉప్పు తక్కువ ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక బాయిల్లో 250 ml ఆయిల్ వేసుకోండి. చాలామంది ఏమంటున్నారంటే నిలువ ఉండట్లేదు, ఆయిల్ ఏదైనా వాడితే అంటున్నారు. ఆయిల్ ఏదైనా వాడచ్చు, ఒక్క పామ్ ఆయిల్ తప్ప. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, కాస్త ఇంగువ వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనించుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని ఈ ఆయిల్లోకి వేసుకోండి. వేసుకొని చాలామంది ఏం చేస్తారంటే ఒక 5 నిమిషాలు తీసి పక్కకు పెట్టేస్తారు. అలా కాదండి, లైట్గా సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టుకొని అటు ఇటు కొంచెం లైట్గా కలుపుకుంటూ ఉంటే మీకు ఈజీగా 6 months నిల్వ ఉంటుంది టమాటా పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీకు ఇందులో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ మీకు కాస్త ఎక్కువగా కనబడుతుంది. అయితే పూర్తి చల్లారిన తర్వాత ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది కాబట్టి మీకు ఈ వీడియోలో అలా కనబడుతుంది. ఇంతే అండి, టమాటా పచ్చడి అయితే ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. పర్ఫెక్ట్ కొలతలతోనే నేను ఒక వీడియో చూసే పర్ఫెక్ట్ కొలతలతో ఇలా చేశాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కసారి మీరు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి అందరికీ నచ్చుతుంది. టమాటా పచ్చడి అండి ఎవరికి ఇష్టం ఉండదు. బాయ్ బాయ్.
ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్.